నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలని, అట్లాగే దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు, పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలని, పేదలు నివసించేటువంటి మురికివాడల్లో నివసించేటువంటి కాలనీల్లో ఈరోజు విద్యుత్ సదుపాయం సరిగా లేక, తాగునీటి సౌకర్యం లేక, ఎండలు తీవ్రమవుతున్నా ఈరోజు మంచినీటి కోసం కటకటలాడుతున్నటువంటి గ్రామాలు మురికి కాలువలు కూపాలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే ఈరోజు రోడ్ల దుస్థితి అధ్వాన్నంగా ఉన్నది. ఈ కాలనీల్లో, ఈ గ్రామాల్లో రోడ్లను నిర్మించాలని, విద్యుత్ సదుపాయాన్ని కల్పించాలని, తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరచాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా గ్రామాభివృద్ధి కమిటీలు చట్ట వ్యతిరేకంగా ఏర్పడి పేదలు, బలహీన వర్గాల మీద చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాటిని నిషేధించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఈరోజు అమలు జరపకుండా తప్పించుకునేటువంటి పరిస్థితి ఉన్నది. గత 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, అందరికీ ఇల్లు కట్టిస్తామన్నారు. వాటిని మర్చారు. ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర అవుతా ఉన్నది. మూడోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అయినా పేదల యొక్క పరిస్థితి ఏమాత్రం మారలేదు. ఉపాధి హామీకి నిధులు తగ్గించారు. ఈరోజు పనులు లేక పేదలు ఆకలితోటి అలమటిస్తూ ఉన్నారు. ఉపాధి హామీ పనుల్ని పట్టణాల్లో కూడా కల్పించాలా, నిధుల్ని పెంచాలనేటువంటిది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో ఈ ప్రజా సమస్యల మీద మరింత పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం.